హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హనీశ్రీ టాక్స్. ఈరోజు అయితే ఏంటని చూస్తున్నారో తమ్నైల్ చూసి మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. ఇదైతే బిర్యానీ అని అనుకుంటున్నారు కదా, ఎగ్జాక్ట్లీ ఇది మటన్ బిర్యానీ. నమ్మేశారా? మటన్ బిర్యానీ అయితే కాదండి. మటన్ బిర్యానీ లాంటిదే, కానీ మటన్ బిర్యానీ అయితే కాదు. చాలా సింపుల్గా అండ్ ఈజీగా చేసుకునేదే ఒక రెసిపీ అనమాట. నేనైతే కొత్తగా ట్రై చేశాను అనమాట. అదేంటి అంటే దాని నేమ్ అయితే, ఈ రెసిపీ అయితే కొత్తిమీర అండ్ పుదీనా రైస్ అనమాట. చాలా అంటే చాలా సూపర్ టేస్టీగా ఉంటుందన్నమాట. ఒక్కసారి మీరు తిన్నారంటే ఫిదా అయిపోతారు. ఇంకా నెక్స్ట్ మనకి ఇంకా టైం లేనప్పుడల్లా ప్రతిసారి సింపుల్గా జస్ట్ త్రీ ఒక 5 minutesలో మనమైతే ఇది ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. బిఫోర్ దట్ మనం ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఏం చెప్పాలి అనుకుంటున్నాను నేనంటే, ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అంటే, మనమైతే ఒక మిక్సీ జార్లోకి టమాటోస్, ఇంకా ఆనియన్స్ అండ్ కొత్తిమీర అండ్ పుదీనా అండ్ యాడ్ చేసుకొని మంచిగా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. మిక్సీ పట్టేసుకున్నాక ఆ మిశ్రమం ఉంటుంది కదా, అది సైడ్కి పెట్టేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనం పోపు పెట్టేసుకోవాలన్నమాట. ఇక్కడైతే ప్రెషర్ కుక్కర్ తీసుకోవాలి. ప్రెషర్ కుక్కర్ అయితేనే క్వాంటిటీ సరిపోతుందని చెప్పేసి నేనైతే ప్రెషర్ కుక్కర్ అయితే తీసుకున్నాను. ఇక్కడ ఇందులో అయితే మనం ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక ఇంకా చెక్క, బిర్యానీ లీవ్స్, షాజీరా, ఇంకా ఇలాచీ ఇవన్నీ వేసేసుకోవాలన్నమాట. అవన్నీ వేసుకున్నాక ఒక 2-3 minutes మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా మగ్గించుకోవాలన్నమాట. అప్పుడే మనకి అందులో ఉన్న మంచి ఫ్లేవర్స్ అన్నీ మనకి వచ్చేస్తాయి. కాబట్టి బిర్యానీ కూడా చాలా టేస్టీగా అయిపోతుంది అనమాట. ఇది మనం రైస్ అని పిలవచ్చు అండ్ బిర్యానీ అని కూడా పిలవచ్చు. నేను ఇందాక చెప్పాను కదా మీకు ఆల్రెడీ, ఇవన్నీ మిక్స్ పట్టేసుకోవాలని, అదే అనమాట ఇది. అండ్ నెక్స్ట్ ఇందులోకి తాలింపులోకి మనం ఖచ్చితంగా కరివేపాకు అయితే వేసేసుకోవాలి అనమాట. కరివేపాకు వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలన్నమాట. కలిపేసుకోవడం వల్ల ఇంకా అన్నీ కలిసిపోతాయి. సో దట్ మనకి టేస్ట్ కూడా మంచిగా వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, నేనైతే మంచిగా కలిపేస్తున్నాను. ఈ ఫుడ్ అయితే మనకి చాలా చాలా మంచిది అనమాట, మన హెల్త్కి కూడా. అండ్ ఇక్కడ ఆనియన్స్ కూడా మనం వేసేసుకోవాలన్నమాట. ఆనియన్స్ అయితే ఇంకా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగించుకోవాలి. ఇదైతే బేసిక్ టిప్, అందరికీ తెలిసే ఉంటుంది. నేను చాలా ప్రీవియస్ వీడియోస్లో కూడా చాలా టైమ్స్ చెప్పాను కదా ఆనియన్స్ వేసేసుకోవాలని చెప్పేసి. ఆనియన్స్ ఇంకా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వెయిట్ చేశాక ఇంకా నార్మల్గా పోపు ఎలా పెట్టేస్తామో అలానే అనమాట. నెక్స్ట్ ఇక్కడైతే రైస్ అయితే నేను కడిగి పెట్టేసుకున్నాను అనమాట. నేనైతే ఇక్కడ 2 glasses ఆఫ్ రైస్ అయితే తీసుకున్నాను. 2 glasses ఆఫ్ రైస్ అంటే అందులోకి 3 glasses ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. ఇదైతే అందరికీ తెలిసిన విషయమే కదా. అండ్ మనకి టైం లేనప్పుడల్లా మనం చాలా బిజీ షెడ్యూల్స్లో ఉంటాం కదా, అలాంటప్పుడు ఇలాంటి ఫుడ్ ఐటమ్స్ ట్రై చేస్తే కనుక టైం సేవ్ అవుతుంది అండ్ మంచి హెల్దీ ఫుడ్ తినగలుగుతాం అనమాట. సో దట్ ఇలాంటివి అయితే మీరు పక్కా ట్రై చేయండి. ఇక్కడ ప్రాసెస్ చూస్తున్నారు కదా. ఇంకా ఇందులోకి మనం క్యారెట్ అయితే వేసేసుకోవాలి. క్యారెట్ ఇంకా అన్ని మసాలాస్ కలిపి ఉంటుంది కదా ఒక పొడి, అదైతే మీరు తెచ్చుకోవాలి షాప్లో నుండి. అదైతే నేను ఇందాక మీకు చూపించాను కదా, అదనమాట పొడి. ఇక్కడ నేను క్యారెట్ ఇంకా ఆనియన్ అయితే 2 ఆల్మోస్ట్ బాయిల్ అయిపోయాయి. సో దట్ నేను ఇక్కడ టర్మరిక్ అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే యాడ్ చేసేస్తున్నాను. ఇవి వేసాక ఒక 2 minutes అయితే లో ఫ్లేమ్లో మంచిగా వేయించుకోవాలన్నమాట. అప్పుడే మనకి టేస్ట్ మంచిగా వస్తుంది. అండ్ ఇవి వేయించుకున్నాక నెక్స్ట్ ఏంటి, ఇంకా ఇందాక మనం మిక్సీ పట్టి పెట్టేసుకున్నాం కదా, ఇంకా పేస్ట్ అయితే మొత్తం ఇందులో వేసేసుకోవాలి. అందులో టమాటోస్, కొత్తిమీర, పుదీనా ఇవైతే మెయిన్ ఇంగ్రీడియంట్స్ అనమాట. ఇవైతే వేసుకున్నాక ఇంకా ఈ పేస్ట్ అయితే మొత్తం ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకున్నాం కదా ఆల్రెడీ ఇక్కడ మనం, ఇది మంచిగా కలుపుకోవాలన్నమాట. మొత్తం మంచిగా కలిసేలాగా మంచిగా కలుపుకుంటే అప్పుడు మనకి టేస్ట్ అంతే బాగా వస్తుంది అనమాట. ఈ పేస్ట్ అంతా మనం తాలింపులోకి వేసుకున్నాక ఒక 5 minutes అయితే ఖచ్చితంగా మనం వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే టేస్ట్ మంచిగా రావాలంటే ఖచ్చితంగా మనం వెయిట్ చేయాల్సిందే అనమాట. అలా ఒక 5 minutes అలా నార్మల్గా లిడ్ పెట్టేసుకోవాలన్నమాట. ఇలాంటి ఫుడ్ ఐటమ్స్ అప్పుడప్పుడు ట్రై చేస్తే చాలా చాలా బాగుంటుంది. అండ్ మన కిడ్స్కి కూడా ఎప్పుడు రొటీన్ ఫుడ్డే కాకుండా ఇలాంటి ఫుడ్ ఐటమ్స్ ట్రై చేపిస్తే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు, ఇంకా చాలా చాలా ఇష్టపడి తింటారు. ఇంకా మనకు కూడా ఒక మంచి సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది కదా, మన కిడ్స్కి ఇష్టమైన ఫుడ్ ఇస్తున్నామని చెప్పేసి. వాళ్ళు కూడా బోరింగ్గా ఫీల్ అవ్వరనమాట. ఇక్కడ ఇంకా ఆయిల్ అయితే సపరేట్ అయిపోతుంది కదా, ఇంకా ఇందులోకి అయితే మనం నెక్స్ట్ ఇంకా రైస్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇందాక నేనైతే వాష్ చేసి పెట్టుకున్నాను కదా రైస్, ఆ రైస్ అయితే మనం ఇక్కడ యాడ్ చేసి పెట్టేసుకోవాలన్నమాట. పుదీనా అండ్ కొత్తిమీరతో ఏ రెసిపీ చేసినా కూడా చాలా టేస్టీగా ఉంటాయండి. నేను చాలా టైమ్స్ ట్రై చేశాను. సో దట్ ఇలా ట్రై చేద్దాం కొత్తగా అని చెప్పేసి నేనైతే అనుకున్నాను. సో దట్
నేనైతే ట్రై చేస్తున్నాను అనమాట. ఇంకా ఇందులోకి మనం ఇందాక చెప్పాను కదా నేను పొడులు వేసుకోవాలని చెప్పేసి, ఇందులోకి అయితే హోల్ గరం మసాలా అయితే వేసేసుకోవాలి. ఆ పొడిని వేసేసుకున్నాక ఇంకా సాల్ట్ కూడా వేసేసుకోవాలన్నమాట. సాల్ట్ వేసుకున్నాక ఇంకా ఇందాక వాష్ చేసుకున్న రైస్ని మొత్తం ఇందులోకి వేసేసుకోవాలన్నమాట. వేసుకున్నాక మనకి రైస్కి సరిపడు వాటర్ అయితే ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ వాటర్ అయితే చాలా మేజర్ పార్ట్ అనమాట. వాటర్ ఎక్కువ యాడ్ చేసినాం అనుకో అది మొత్తం మెత్తగా అయిపోతుంది, ఇంకా మనం తినడానికి కూడా రాదనమాట. సో దట్ వాటర్ అయితే మనం పక్క చూసుకొని కొలతలతో వేసుకోవాలన్నమాట వాటర్. ఇంకా నెక్స్ట్ మనం వాటర్ పోసేసుకొని ఇంకా లిడ్ అయితే పెట్టేసుకోవాలి. లిడ్ పెట్టేసుకున్నాక ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి లిడ్ మంచిగా టైట్గా పెట్టేసుకోవాలి. ఒక్కోసారి పేలే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా చాలా స్మూత్గా ఈ ప్రాసెస్ని అయితే మనం హ్యాండిల్ చేయాలన్నమాట. ఇక్కడైతే నేను వాటర్ పోసేసాక మంచిగా రైస్ని మొత్తం కలిపేస్తున్నాను అనమాట. కలిపేసాక మనమైతే లిడ్ అయితే పెట్టేసుకోవాలి. సో నేను చెప్పాను కదా 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే నేను 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను కాబట్టి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి. ఇంకా మనకి సాల్ట్ తగ్గింది అని అనిపిస్తే సాల్ట్ అయితే ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి. అప్పుడప్పుడు అలా నార్మల్గా టేస్ట్ చేస్తూ ఉండాలన్నమాట. అప్పుడు పర్ఫెక్ట్ టేస్ట్ సాల్ట్ సరిపడా అయ్యిందా లేదా అనేది తెలుసుకోవాలంటే అప్పుడప్పుడు నార్మల్గా అలా టచ్ చేస్తూ కొంచెం టేస్ట్ చేయాలన్నమాట. ఇంకా లిడ్ అయితే పర్ఫెక్ట్గా ఫిక్స్ చేసేసాను నేను ఇక్కడైతే. ఇంకా ఈ లిడ్ ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు అయితే మనం ఉంచాలన్నమాట. 3 విజిల్స్ వచ్చాయనుకోండి కథం, ఇంకా మనకి మంచిగా వేడిగా హాట్ బిర్యానీ టైప్ అనుకోండి, మీరు ఏదైనా అనుకోండి, దీన్ని ప్రిపేర్ అయిపోయినట్టే అనమాట. ఇక్కడ ఫస్ట్ విజిల్ అయితే వచ్చేసింది. ఇంకా విజిల్స్ రాగానే సెకండ్ విజిల్ థర్డ్ విజిల్ రాగానే మనం దించేసుకోవాలి. దించేసుకున్నాక అందరు ఏం చేస్తారంటే అప్పుడే ఆకలి అవుతుందని చెప్పేసి చాలామంది పని చేసేది ఏంటంటే ఆ లిడ్ నుంచి మనకి ఇంకా విజిల్ వస్తూనే ఉంటుందన్నమాట. సో దట్ అది తొందరగా తీసేస్తారనమాట. అది తొందరగా తీయకూడదు అనమాట. ఇక్కడ మా ఈశ్వబాబు చూడండి ఇంకా ఎప్పుడెప్పుడు అవుతుంది, నేను ఎప్పుడెప్పుడు తినాలి అని చెప్పేసి మంచిగా సాఫలో హాయిగా కూర్చున్నాడు అనమాట. ఇక్కడ మంచిగా మూవీ చూసుకుంటూ హాయిగా కూర్చున్నాడు అనమాట. ఇక్కడ ఫైనల్గా ఫుడ్ అయితే ప్రిపేర్ అయింది కాబట్టి ఇంకా నెక్స్ట్ ఏంటి, సర్వ్ చేసుకోవడమే అనమాట. ఇక్కడైతే మనం కింద ఇలా అడ్జస్ట్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే మనం వేడి బౌల్ పెడుతున్నాం కాబట్టి ఇక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ రావద్దంటే మనమైతే ఇలా కింద అడ్జస్ట్ అయితే చేసుకొని పెట్టేసుకోవాలి. ఇంకా నేనైతే ఫుడ్ అయితే అందరికీ సర్వ్ చేసి పెడుతున్నాను. అప్పటికే చాలా లేట్ అయిపోయిందని చెప్పేసి ఇంకా లాస్ట్ విజిల్ అయితే మేము చాలాసేపటి వరకు తీయలేదు. లాస్ట్ ఒక 2 మినిట్స్ అలా ఉన్నప్పుడు అయితే తీసేసామన్నమాట. ఇలా తీస్తే ఏం కాదనమాట. మరి రైస్ నుండి గ్యాస్ నుండి దింపగానే అప్పుడే తీస్తే మాత్రం ప్రాబ్లం అవుతుంది, లైక్ అంటే టేస్ట్ అయితే పోతుంది అనమాట. అట్లా అవ్వకుండా ఉండాలి అంటే ఇలా ఫాలో అయిపోవాలన్నమాట నేను చెప్పింది. ఇక్కడ ఆల్మోస్ట్ ఎంత బాగా అయిపోయింది కదా. ఇంకా మనం మొత్తం కలిపేసుకొని ఇంకా మనకి ప్లేట్లలో సర్వ్ చేసుకొని పెట్టేసుకోవడమే అనమాట. టేస్ట్ మాత్రం చాలా బ్రహ్మాండంగా వచ్చింది గైస్. మనమైతే మంచిగా కలిపేసుకోవాలి. దీన్ని కలిపేసుకుంటేనే అన్నీ కలిసిపోతాయి కాబట్టి అప్పుడే మనకి టేస్ట్ అనిపిస్తుంది. ఈ పుదీనా కొత్తిమీర రైస్ అనేది మీరు ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే అని నేను స్పెషల్గా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంకా మంచి వంటలు మీ ముందుకు తెచ్చి పెడతాను. అంటిల్ దెన్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ హనీ స్ట్రీట్ టాక్స్. బై.